ఏంటి ఫస్టే వేడి నీళ్ళు చూపిస్తున్నాను అనుకున్నారా? ఏం లేదండి, చిక్కుడుకాయలు అయిపోండి కడిగి బుట్టకేసాను. ఇవి ఇప్పుడు మనము నీళ్ళల్లో వేసేసుకుందాం. నీళ్ళల్లో ఉడకబెట్టి కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రైలాగా వేస్తే కళాయిలో వేసి నూనె వేసి వేపిస్తే ఏమైందంటే గట్టిగా ఉంటాయి, కూర అంత టేస్ట్ కూడా ఉండదు. ఇలా ఉడకబెట్టి తాలింపు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రైల కన్నా ఇలా కూరలు చేసుకోవటం బెటర్ అండి. మంచిగా ఆరోగ్యము, నూనె ఎక్కువ పట్టదు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేద్దాం. ఎందుకంటే ఆ విత్తనానికి అనేది కొంచెం పట్టిద్ది, బాగుంటుంది. సప్పకుండా విత్తనాలు బాగుంటుంది. కొంచెం కదిలించి స్టవ్ మీద పెట్టి ఒక్క 10 నిమిషాలు కూడా అవసరం లేదండి, ఒక 5-6 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఆలుగడ్డలు చెక్కు తీసి ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాం. 2 ఆలుగడ్డలు చెక్కు తీసానండి. ఇవి మన గార్డెన్లో 1-2 వస్తాయండి. ఆడో చెట్టు ఉంది. అదే నేను ఎప్పుడు చూపించలేదులే కానీ తీసుకొచ్చి దీంట్లో వేసి, ఇప్పుడు చెక్కు తీసేసా కదా, చెక్కు తీసి దాంట్లో పడేసాను. అవి 2 కలిసి ఉడుకుతాయి మంచిగా. చాలా బాగుంటుందండి ఇట్లా చిక్కుడుకాయను ఆలుగడ్డ. ఇవ్వండి ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టైనర్లోకి వేసేసుకుందాం. నీళ్ళు వడకట్టేసి. కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి. ఇట్లా దగ్గరుండే పని కూడా ఉండదు అసలు. వేపిస్తే ఏమవుతుందంటే అడుగంటినట్టుగా నల్లంగా కర్రీ, మరి విత్తనాలు ఏం గట్టిగా, అదిగోండి అలా పట్టుకొని మనం ఇలా చితికితే అలా చితికిపోతే ఉడికిపోయినట్టే మంచిగా. ఇప్పుడు మూకుడులో నూనె వేసి కొంచెం అది వేగినాక తాలింపు పోపు గింజలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, అవి కొంచెం చిటపట్లాడంలోనే మిరపకాయ, ఎండుమిర్చి, అవి కొంచెం వేగుతుంటేనే ఉల్లిపాయలు వేసేసుకుందాం. మనకు తాలింపు మాత్రం మంచిగా వేగాలండి, లేకపోతే బాగుండదు అసలు కర్రీ పచ్చిగా ఉంటే. ఇదిగోండి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు నేను నిలువుగా కోసాను అనమాట, ఎందుకంటే చిక్కుడుకాయలు బారుగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి బారుగా కోసేసాను. కొంచెం వెల్లిపాయ చాలా మంచిదండి, ప్రతి కూరలో వేసుకోవచ్చు. హార్ట్కి చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్లు కూడా. ప్రతి కూరలో 2 రెమ్మలు కట్ చేసుకొని వేసుకుంటే కూర టేస్ట్ ఉంటుంది, మనకి హెల్త్కి బాగుంటుంది. నేనైతే కర్రీలు ఇట్లాంటివి చేయాలంటే ఇట్లాంటి వాటిల్లోనే వేస్తాను. నాన్ స్టిక్లో కూర అయితే బాగుంటుందిలే కానీ మళ్ళీ ఉడకబెట్టిన ఇట్లా తాలింపు అది వేయడానికి ఇట్లా కళాయిల్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఏమో రాతని కళాయిలు వాడకూడదు అని అంటున్నారులే కానీ ఏమో నాకు ఇందుట్లో వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది కర్రీ. ఇప్పుడు అవి మాడినాయి కదా కొంచెం అంతా, ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. నాకేమో చెయ్యి ఊగుతుంది ఒక చేతిలో. కొంచెం సేపేనండి, ఒక 5 నిమిషాలు అయిపోతుంది ఇది. మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం అది ముక్కలకు పట్టేదాకా మూత బోర్లించేసి పెట్టుకుంటే కలిపేసి మూత పెడదాం. ఒక్క నిమిషం జస్ట్ అండి, ఎంతోసేపు ఉండదు, ఒక 2-3 మినిట్స్లోనే మనకి కర్రీ అయిపోతుంది అసలు. అవి మనం కోసుకోవటం అవన్నీ క్లీన్ చేసుకోవటం కొంచెం లేటు. అదిగోండి మంచిగా ఉడికిపోయింది చూడండి, మనకి ఫ్రైలాగా లేకుండా కర్రీలాగా ఉంది. ఇది చపాతీలో కూడా తినొచ్చండి, చపాతీలో వేసుకోవచ్చు, అన్నంలోకి, రెండిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు కారం వేసేద్దాం. ఇది వెల్లిపాయ కారం అండి, అన్నీ వేసి కొట్టుంచుతాం, కరివేపాకు అవన్నీ వేసి పట్టించేస్తాం ఒకసారి. అంటే వెల్లిపాయలు లాస్ట్లోకి కారం అంతా పట్టేసాక కారంలోకి వేసి దంచటమే వెల్లిపాయలని. మిల్లు పట్టేది కాదు అది, వెల్లిపాయలు మాత్రం మిల్లుకు పంపించకూడదు, అవి వేరే పనం. లాస్ట్లో మిల్లు పట్టించాక ఇంటికి వచ్చినాక దాన్ని రోట్లో వేసి ఇట్లా కొంగగొట్టినట్టుగా వేసేస్తే బాగుంటుంది కారం. ఏమండి దీన్ని బాగా కొంచెం ముక్కకి విత్తనం ఉంటుంది కదా, విత్తనాలకి బాగా పట్టాలి కారం, సాల్ట్, అది మొత్తం పడితే సప్పగా లేకోకుండా బాగుంటుంది అనమాట. అందుట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసాము ఉడకబెట్టేటప్పుడే, కొంచెమే కదా, సరిపోని వేయలేదు కదా.
బాగా కలవనియాలి, కొంచెం సేపు పొయ్యి మీద ఉంచే కలపాలి బాగా. ఇంకా ఇప్పుడు అయిపోయిందండి. ఇంకా తీసి వేరే సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఉప్పు కారం మాత్రం కంపల్సరీ టేస్ట్ చేసుకోవాలండి ముందు. మనం కర్రీలో అది అన్నంలో వేసుకోకముందే రైస్లో ఒకసారి టెస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరిపోయిందండి.